ఈరోజు జ్ఞానము సంబంధించినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే శాకాహారి భవ అనేటువంటి ఈ యొక్క అంశాన్ని ఈరోజు మనం మన సీనియర్ మాస్టర్ అయినటువంటి గీతా మేడం నుంచి గీతా మేడం ఫ్రమ్ బళ్ళారి. సో గీతా మేడం గురించి బ్రీఫ్గా చెప్తాను. సో మేడం వచ్చేసి సీనియర్ మాస్టర్ బళ్ళారిలో ఉంటారు. తర్వాత ఆమె మేడం చాలా యాక్టివ్గా అంటే ఒక అమ్మ హీలింగ్ పిరమిడ్ సెంటర్ అని చెప్పేసి బళ్ళారిలో అద్భుతంగా నడుపుతున్నారు. విశిష్టంగా ఎన్నో సేవలు చేస్తున్నారు. పత్రిసారి యొక్క ఆయన కళ్ళు కన్నటువంటి ఈ యొక్క ధ్యాన జగత్ ఏదిందో దాంట్లో భాగంగానే మేడం వాళ్ళ టీము అద్భుతమైనటువంటి ఎంతో పని అంటే ఎంతో సేవ అనేది జరుగుతుంది మన యొక్క సమాజంలో. సో ఆమె నుంచి మనం ఈరోజు ఈ శాకాహారి భవనం ఇంత అద్భుతమైన దాన్ని తెలుసుకోవడం మన యొక్క భాగ్యం. మేడం మనం అందరం కూడా సాధారణంగా ఆహ్వానిద్దాం. అందరం కూడా క్లాప్స్ ద్వారా మేడం ఆహ్వానిద్దాం. వెల్కమ్ మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం. సౌండ్ చూసుకోండి మేడం. సౌండ్ రావట్లేదు. సౌండ్ సార్ ఇప్పుడు వస్తుంది. వేరే చోట వచ్చాను సార్. నేను మా పిఎంసి కన్నడ బెంగళూరు నుండి సార్ వాళ్ళ టీమ్ తో కలిసి తిరుగుతున్నాను. చెప్పారు రైట్. మీకు ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం మేడం మరొకసారి. థ్యాంక్ యూ. ఎస్ మేడం. మేడం ఎంతో బిజీగా ఉన్నారు యొక్క ప్రచారంలో, అయినా కానీ ఆమె సమయాన్ని ఈరోజు మన కోసం కేటాయించారు. ఆమె యొక్క అనుభవాలు కూడా పంచుకొని మనతో అంటే అనుభవాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మేడం యొక్క అనుభవాలు. రైట్ మేడం. ఓకే సార్. ముందుగా మన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్ వారికి పాదాభివందనాలు చేస్తూ, అమ్మ స్వర్ణమాల పత్రి మేడం వారికి పాదాభివందనాలు చేస్తూ, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నమస్కరిస్తూ, మరి ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే నా జీవితాన్ని మార్చిన తొలి గురువు నాగేశ్వరి మేడం అనేసి వారికి కూడా నేను పాదాభివందనాలు చేస్తూ, ఈ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వారికి నా ఒక చిన్న చిరు జ్ఞానాన్ని అందించేందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఆ టీం మొత్తానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు చాలా నచ్చిన సబ్జెక్ట్ అంటే శాకాహారమే. ర్యాలీలు అంటే నాకు ఎంతో ప్రాణం అండి. అటువంటి ఒక శాకాహారం గురించి నేను అనుభవం పొందిన చిన్న జ్ఞానాన్ని పంచుకోవడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ జూమ్ లో ఉండేటువంటి వాళ్ళకందరికీ, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నానండి. మరి నా జీవితంలో మొట్టమొదటిగా నేను వచ్చింది ఆరోగ్యం కోసమే. ధ్యానంలో ఏమవుతుంది అనుకున్న దాన్ని ధ్యానంలోనే అంటే మన జీవితానికి ఒక మార్పు అంటారు చూడండి, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది కదా. ఆ టర్నింగ్ పాయింట్ అంటే ఒక జీవితానికి మార్చేందుకు వాళ్ళు ఎంతో అంటే ఎన్నో 7 జన్మలు పరితపిస్తే కానీ భగవంతుని దర్శనం కాదంటారు. అలా పరితపించాను కాబట్టి డైరెక్ట్ గా భగవంతుడు దొరకడండి. ఆ భగవంతుడు ఒక సద్గురు రూపంలో మనకొచ్చి భగవత్ సాక్షాత్కారాన్ని ఇప్పిస్తారంట. ఆ మహాభాగ్యాన్ని నేను కూడా పొందానండి. అటువంటి గురువు మన పత్రిజీ అండి. ఆయన ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందాం, ఇంకా పొందుతూనే ఉన్నాం. ఎందుకంటే ఎంతో జ్ఞానం అనే కన్నా నేర్చుకుంటూనే ఉన్నాం అనడానికి ఇష్టపడతానండి నేను. అందులో ఒక భాగంగా మేము చాలా నాన్ వెజ్ తినే వాళ్ళమే, ఎక్కువగా అంటే ఆ కులంలో ఉండే వాళ్ళమే. ఎందుకంటే టైం లేదు కాబట్టి డైరెక్ట్ గా పాయింట్లకే చెప్పేస్తున్నాను. అలాంటి వాళ్ళము అసలు డాక్టర్సే ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు ఈ టాబ్లెట్స్ తినాలి, ఇలాగే ఉంటుంది నీది అన్న వాళ్ళు కూడా వండర్ అయ్యే విధంగా, అంటే వాళ్ళే విచిత్రంగా నన్ను చూసే విధంగా నా ధ్యానం ద్వారా పత్రిజీ ఇచ్చిన ఒక బ్రహ్మాస్త్రం, ఆ ధ్యానం ద్వారా 3 నెలల్లోనే నేను ఎంతో చక్కని ఆరోగ్యాన్ని పొందానండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎంతో అద్భుతంగా ఉంటున్నాను. బ్లడ్ కావచ్చు, నా స్కిన్ అలర్జీ కావచ్చు, నా ఆరోగ్య విధంగా ఎన్ని ఉన్నాయో అన్ని పోగొట్టుకొని ఒక అద్భుతంగా ఉన్నాను.
కానీ అన్ని తెలుసుకొని కూడా ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పొందాను. కానీ ఏదో తెలియని అసంతృప్తి అనేది నాలో చాలా వేధించేదండి. అది నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నేను ఏ బుక్స్ చదవలేదు. ఏ భగవద్గీతలు, ఏ పురాణాలు కూడా నాకు తెలీదండి. కానీ ఎందుకు నాలో ఇంత ఆవేదన, ఎంత ఆరోగ్య ఏ దానికోసమైతే పరితపించి గంటలు గంటలు సాధన చేశానో అవన్నీ పొందాను. కానీ ఎక్కడో ఏదో లోపం. మళ్ళీ ఆ బాధ అనేది నాలో ఉండిపోయిందండి. నేను దాన్ని వెతికి ఎక్కడ నా బాధ? మళ్ళీ ఏం కారణం? ఇప్పుడు అన్ని చక్కగా ఉన్నాయి కదా! ఆరోగ్యం ఎంత బావుందంటే అసలు పోతాను నేను. ఆ విధమైన జీవితం నేను అందుకున్నాను. మరి ఎందుకు ఈ బాధ అనుకునేదాన్నండి. నాకెంతో ఇష్టమైన దేవుడు షిరిడి సాయిబాబా. నేను ఎప్పుడైతే 16, 18 గంటలు కూర్చుంటూ వచ్చానో నాకెన్నో మెసేజ్‌లు వచ్చేవి. కానీ అవి నా కోసం వచ్చేవి కాదు. వేరే వాళ్ళకు చెప్తే అవి వాళ్ళలో జరిగేది. కానీ మొట్టమొదటిసారిగా నాకు బాబా కనిపించినప్పుడు నవ్వుకున్నాను. ఎందుకంటే నాకాయనంటే చాలా ఇష్టం. ఆయన నాకు కనిపించడేంటి? నా భ్రమనా అనుకునేదాన్ని. తర్వాత ప్రేమ్‌నాథ్ సార్ ఒక గైడెన్స్‌తో నేను నిజమే ఆయన నాకు కనిపిస్తున్నారనే సత్యాన్ని తెలుసుకొని క్వెషన్ ఎయడం మొదలెట్టాను. నాకు నాకేమైనా మెసేజ్ ఇస్తారా మీరు అని అడిగాను. కానీ ఆయన మాట్లాడలేదు. చిరునవ్వుతూ కూర్చున్నారు అలాగే. అప్పుడు మహావతార్ బాబాజీ వచ్చి అప్పుడు చెప్పారండి. ఇంకా మాంసపిండంగానే ఉన్నావు. మంత్రం పిండంగా ఎదగాలి నువ్వు అని. అప్పుడు నీ భగవంతుడు నీతో మాట్లాడతాడు అని. చాలా బాధ ఒక బాధ అంటే అది బాధ కన్నా ఇంకొక పదం ఏదైనా ఉంటే అది చెప్పొచ్చండి. ఎందుకంటే ఇష్టమైన భగవంతుడు ఎన్ని రకాలు పూజలు చేయాలంటే అన్ని రకాలుగా బాబాని చేసిందాన్ని. అలాంటిది బాబా ఎదురుగుండి కూడా నాతో మాట్లాడకపోతున్నారంటే నాలో అంత పెద్ద తప్పేంటి ఉంది? మాంసపిండం అంటే ఈ శరీరమే మాంసపు ముద్ద కదా! మరి ఎక్కడ మంత్రపిండంగా అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు ఆ క్షణంలో. కానీ అప్పుడు ఆయనే అన్నారు. నీవింకా మాంసాన్ని అంటే రక్త మాంసాలతో కూడిన అన్నాన్ని తింటున్నావు. ఆ రక్త మాంసం నువ్వు తింటున్నావు. అందుకే ఆయన ఇష్టపడడం లేదు అని. భయంకరంగా ఏడ్చానండి ఆ రోజైతే నేను. ఇంత తప్పు చేస్తున్నానా నేను అనేసి. తెలీదు కదండీ అజ్ఞానంలో ఉన్నాం. తినే కులంలో పుట్టామనేసి. కానీ నాకు చాలా ఆశ్చర్యమైంది. మరి ఇంతమంది పూజలు పునస్కారాలు చేస్తున్నారు కదా ఆయనకి. మరి ఇది తప్పని ఆయన ఎందుకు అందరికి చెప్పలేకపోతున్నారు? ఈరోజు నేను సాధన చేశాను కాబట్టి నాకు చెప్తున్నారు అని. కానీ ఏదైతే ఏమి ఇప్పటికైనా తెలిసింది కదని ఆ క్షణంలోనే ప్రేమ్‌నాథ్ సార్‌తో నేను ప్రామిస్ చేశానండి. ఈ క్షణం నుండి చెయ్యను, తినను, తినే వాళ్ళకి సత్యాన్ని చెప్తాను. దీనికి ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరికీ సత్యాన్ని చాటి చెప్తాను నేను అనేసి ప్రామిస్ చేశానండి. ఆ రోజు నుండి, ఆ క్షణం నుండి నాలో ఎన్ని విధాలుగా మార్పంటే అండి, నాకు చాలా విచిత్రం అనిపిచ్చేదండి. అంటే ఒక జీవిని హింస చేస్తే నాకన్ని అనుభవాల ద్వారా జరిగేవండి. ఒక హింస చేస్తే ఆ ఒక ఘోష అంటారు కదండీ! చూడండి ఒకరింట్లో ఎవరైనా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారే అనుకోండి ఆత్మహత్య. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భయపడడమే కాదు, వేరే పక్కింటి వాళ్ళు గూడా వద్దు ఆ ఇంట్లో అమ్మాయి ఆత్మ తిరుగుతా ఉంది అంటారు. కదండీ! వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయి అని అంటాం. అంటే అల్పాయుషులుగా చనిపోయిన వాళ్ళు తిరుగుతూ ఉంటారని మనమందరికీ తెలిసిన విషయమే. మరి అదే ప్రాణులు వాటికి గూడా జీవం ఉంటుందండి. వాటికి గూడా ఆత్మ ఉంటుంది. ఏ రోజైతే నేను ఆ సత్యాన్ని తెలుసుకున్నానో నా ఇంట్లో చూశానండి. అప్పటి వరకు నేను ఆరోగ్యంగా పొందాను. కానీ నా ఇంటి గోడలన్నీ గూడా అంటే అంటారు కదండీ! ఒక ఇంటికెళ్తే ఆ ఇంట్లో మనం కూర్చోలేకపోతాం. కొందరి ఇళ్ళలో వెళ్తే ఎప్పుడెప్పుడు లేసి ఎళ్ళిపోదామా? ఎందుకో నాకిక్కడ కూర్చోవాలనిపించడం లేదు. మనసుకు అనిపిస్తా ఉంటుంది. అంటే అంటారు కదండీ! గోడలకు గూడా చెవులుంటాయని. అదే విధంగా దానికి గూడా ఒక మనసుంటుందండి. ఆ ప్రాణుల యొక్క ఘోష కొంతమందికి డౌట్ రావచ్చండి. మేమేం మొత్తం తినలేదు కదా! ఒక పార్ట్ ఒకటే తిన్నామని. అంటే నాకు ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చేవండి. మేమేం మొత్తం దాన్ని తినలేదు కదా! ఆ ఆత్మలు మా ఇంట్లో ఘోష చేయడానికి అని. ఏ పాటలో అయినా ప్రతి కణంలో గూడా ఆత్మ ఉంటుందని పత్రి సార్ చెప్పారు కదండీ! మరి ఆ కణాన్ని ఉండే ఆత్మ గూడా ఘోషిస్తా ఉంటుందండి. ఆ ఘోషతో నా ఇల్లంతా గూడా నరకంలాగుండిందండి.
ఎప్పుడైతే ఈ అర్థం చేసుకున్నానో నేను సాధన ద్వారా, ఎప్పుడైతే వదిలానో ఆ క్షణం నుండి నా ఇల్లు ఒక నందనవనంగా మారిందండి. అంటే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకునే స్థితికి దిగారు. ఎందుకంటే హింస చేసేటప్పుడు అది ఏ విధంగా కన్నీళ్లు కారుస్తూ తన శరీరాన్ని, తన దేహాన్ని విషమయంగా మార్చుకొని ప్రాణాలు వదులుతుందో, అటువంటి విషాన్ని మనం కూడా తిని మన ఆలోచనలు కూడా విషమయంగా మార్చుకొని మన జీవితాల్లో ఒక ఆనందాన్ని కూడా మనం పొందలేక ప్రతి క్షణం నలుగుతూ ఉంటామండి. మనకు తెలీదు, కానీ రక్తంతో కూడిన ఆ భోజనం భోంచేసిన తర్వాత మనలో రాక్షస గుణాలే ఉంటాయండి, దైవ గుణాలు ఉండవు. దైవ గుణాలు పక్కన పెట్టండి, మానవత్వాన్ని ఉండదు అంటారు కదండి. నీకు మనసు లేదా, నువ్వు మనిషివి కాదా అంటూ ఉంటారు. ఎందుకంటారండి మరి మనకు? అంటే మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి మనకు మానవత్వం లేదా అని అడుగుతారండి. అంటే రాక్షసులుగా ఉన్నాం కదండి. ఆ రాక్షస గుణాలు మనకి ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ రాక్షసులు భుజించే ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మన గుణాలు అలా ఉన్నాయి, మన ఆలోచనలు అలా ఉన్నాయి. మన ఆలోచనలే జీవితం అంటారు కదండి. మరి మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన ఇంటి పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ చేతిలోనండి. మనమే కదండి చేసి వడ్డించేది. అంటే మనం ఏమనుకుంటాం, నా సంసారం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనుకుంటాం. మరి వాటికి కూడా ఉంటుంది కదండి, నా సంసారం బాగుండాలి, నా పిల్లలు. అంటే వాటికి అన్ని ఉన్నాయండి, మాటలు ఒకటి లేదండి వాటికి. మాటలు ఏమైనా జంతువులకు వచ్చి ఉంటేండండి మన ముందే వాటి ఎన్ని శాపనార్థాలు పెట్టేవో. భగవంతుడు మనకు ఆ మాట ఇచ్చాడు, మనం దాన్ని వినియోగించుకోకుండా ఉన్నామండి. ఆ ఒక మాట మాట్లాడే తీరు అంటే చూడండి, అమ్మ అన్నప్పుడు రెండు పెదవులు కలుపుతామండి. ప్రతి ప్రాణికి ఆ తల్లి తనంతో ఆ ప్రాణులు కూడా అండి తన పిల్లల్ని ఎలా అక్కున చేర్చుకుంటాయండి. ఒక్క మనిషికే కాదండి, ప్రాణులకు కూడా తల్లి బిడ్డలని ప్రేమ ఉంటుందండి. మరి వాటిని విడగొట్టి మనం మన ఒక్క క్షణం కోసం, ఆ రుచి కోసం, ఆ ఒక నాలుక మీద రుచి కోసం మనం వాటిని చంపుతున్నామండి. మనకు తెలియదు ముందు, మనం ఆ దాంట్లోనే పుట్టాము, అవి మన కోసమే ఉన్నాయన్న అజ్ఞానంలో తిన్నాం. కానీ సత్యం తెలుసుకున్నప్పుడు మరి మనం ఆ సత్యానికి, కరోనా టైంలో చూడండి, ఇప్పుడు ఏదైనా వైరస్ వచ్చింది అనుకోండి, మనం తింటున్నామా, కోళ్ళకి ఎన్నోసారి అంటుంటారు వాళ్ళకు వైరస్ వచ్చింది మనం తినరాదని. ఆ క్షణంలో వదిలేస్తాం మనం. ఎందుకు? భయం మనకు, ప్రాణ భయం మనకు. అప్పుడు కూడా తినొచ్చు కదండి, ఎందుకు తినం? వాటికి తింటే మనకు. కానీ ఆ వైరస్ ఒకటే కాదండి, అవి ఎప్పుడు చనిపోయినా కూడా వాటి దేహానికి, నన్ను తింటున్న మీరు కూడా నేను ఎలాగైతే బాధపడుతున్నానో, ఎలాగైతే నా భార్య పిల్లల్ని తలుచుకుంటూ నేను ప్రాణాలు వదులుతున్నానో, నా కణం విషంగా మారి నీలోనికి వెళ్తా ఉంది అని. అంత లేకపోతే మరి డాక్టర్స్ ఎందుకండి? మనకి ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు మీరు నాన్ వెజ్ తినద్దండి అంటారు. మరి డాక్టర్ చెప్తే ఏమో మనం వదిలేస్తాం. అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నారు? మన ఆరోగ్యం అంటే ఈ ఒక నాన్ వెజ్ నీ దేహానికి హాని కలిగిస్తుందని ఆయన చెప్తున్నారు కదా. మరి మనకు తెలిసి కూడా మనం తీసుకుంటున్నామంటే ఒక విషాన్ని, స్లో పాయిజన్ ని మనం తీసుకొని మన దేహాన్ని విషమయంగా మార్చుకుంటున్నామండి. అంతే కదండి. మరి చూడండి, చిన్న పిల్లలకు మనం ఏం చేస్తామండి, బాసరకు తీసుకెళ్ళో లేకుంటే ముందుగా అక్షరాభ్యాసం చేయించాలని గురువుల దగ్గర తీసుకెళ్తాం. మరి వాళ్ళతో అక్షరాభ్యాసం చేసుకొచ్చి నాలుక పైన బీజాక్షరాలు రాసుకొని వస్తాం పిల్లలకు. మరి అటువంటి నాలుక మీద గోరు ముద్దలు చేసి ఒక ప్రాణిని చంపి ఆ రక్త మాంసాన్ని పిల్లలకు మనం గోరు ముద్దలు చేసి వాళ్లకు ఒక విషాన్ని తినిపిస్తున్నామండి. ఏ సరస్వతి మాత అయితే నాలుక మీద ఉందని తెలిసి కూడా, బ్రహ్మ ఎక్కడుంచాడండి మనకు? నాలుక మీదే కదండి. ఆ జ్ఞానం మనం నాలుక నుండే వస్తుంది కదండి. మరి అటువంటి నాలుక మీద మనం ఆ పిల్లలకు తినిపిస్తున్నామంటే మరి ఆవిడ ఉంటుందండి, ఎలా ఉండగలుగుతుందండి ఆవిడ? అందుకే అంటారు కదండి, నాన్ వెజ్ ఎగ్జామ్ టైంలో ఇవ్వద్దండి, వాళ్లకు
కాస్త మందంగా తయారవుతుంది వాళ్ళ బ్రెయిన్ అంతా అంటాం. చూడండి, వాటి గురించి అన్ని తెలుసు మనకు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అది ఏంటి అని. కేవలం రుచి కోసము, సాంప్రదాయం అనోసో, కొంతమంది ఇంటి నుండి మనం తినే దాంట్లోనే పుట్టాం, తినే తీరాలను మనం ఎంత తప్పు చేస్తున్నామంటే, మనిషి చాలా మేధావి అండి. కానీ ఒక చిన్న దానికి లోబడి, చిన్న రుచి కోసం లోబడి తన జీవితాన్ని అంతం చేసుకుంటున్నారండి. ఆ ఒక చిన్న ప్రాణిని ఎన్నో ఇస్తా ఉందండి సృష్టి మనకు. ఈ దేహం నిర్మితమైంది శాకాహారం కోసం కదండి. మనం ఎలా అండి, 72 గంటలు అది మన జీర్ణం కాదు, డైజెషన్ అవ్వదు అని తెలిసినా అది తింటాం. మధ్యాహ్నం తింటే రాత్రి ఏమంటామండి, మధ్యాహ్నం తినింది అరగలేదు నాకు అని వెళ్ళి ఒక సోడానో కూల్ డ్రింక్ తాగి వస్తాం. అంటే ఏంటి, అది మనలో ఉండి జీర్ణం కాకుండా, అంటే మనకు జీర్ణ వ్యవస్థ బాగుంటే కదండి ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఆ ఒక పదార్థము 72 గంటలు మన పొట్టలో ఉంటే ఎంతటి కంపు కొడుతుందండి. డేగులు వచ్చినప్పుడు అందుకే అంటారు చూడండి, నిన్న తినింది ఇంకా అరగలేదు నాకు, అవే త్రేన్పులు వస్తున్నాయి అంటున్నాం కదండి. ఒక్కసారి మీరు 3 రోజులు ఆ మాంసాన్ని తెచ్చి ఫ్రిడ్జ్ లో పెడితే ఇల్లంతా కంపు కొడుతుందా లేదా అండి? అవునా? మరి మన పొట్ట గర్భాలయాన్ని ఇచ్చారండి భగవంతుడు కదండి. ముందుగా నేను చెప్తుండేది ఆడవాళ్ళకే చెప్తున్నానండి. గర్భాలయాన్ని మనలో ఉంచుకొని అక్కడ ఆ భగవంతుడికి ఆ నైవేద్యం ఇస్తుంటే, ఏ తల్లి ఆ గర్భాన్ని మోసే ప్రతి ఒక్క తల్లి ఎంత లోపల ఆత్మలు బాధపడతాయో తెలుసా అండి. ముందు మనం అర్థం చేసుకోవాలండి. మన చేతిలోనే ఉంది, మనం నచ్చ చెప్పే విధానమైన. అందుకే అంటారండి, తల్లి ఒక స్త్రీమూర్తి, ఒక మహిళ, ఒక తల్లితనానికి దగ్గర ఉండే వాళ్ళు మనం తెలియజేయాలండి కదండి. మనం మన పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటామో అవి కూడా అలాగే. సృష్టి మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చిందండి, ఎన్ని మంచి మంచి ప్రతి ఒక్కటి ఈ దేహానికి ఏది కావాలన్నా ప్రకృతి మనకి ఇస్తా ఉందండి. కాయగూరల రూపంలో, పండ్ల రూపంలో ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మనకున్నాయి. అయినా కూడా మనం వాటిని చంపుకొని తింటున్నామండి. ఈ దేహం, నేను ఒకసారి ఒక అనుభవం చెప్తానండి. ఎందుకు ఈ నాన్ వెజ్ అవి ఎలా భరిస్తాయనేది నేను చూశానండి. మా తాతయ్య వాళ్ళ ఇంటి దేవత గంగమ్మ అనేసి కడపలోనండి. అక్కడ మేము చిన్న పిల్లలుగా పెద్దవాళ్ళం కూడా వాటిని కోసేటప్పుడు ఆయన నీళ్లు పోసేవాడు. అప్పుడు మాకు తెలియదండి ఎందుకు నీళ్లు పోసి దాని గొంతుకొస్తారని, ఏడుపు వచ్చేది, చూసేవాళ్ళం. కాకపోతే ధ్యానంలో కూర్చున్నప్పుడు తెలిసిందండి, వాటి కన్నీళ్లు బయటికి రాకుండా. అందుకే చూడండి, వాళ్ళు దేవుణ్ణి ప్రేయర్ చేస్తూ కోస్తారు. ఎంత ప్రేయర్ చేసి కోసినా, ఎన్ని నీళ్ళేసినా కర్మ కర్మనే. పత్రి సార్ ఎంత అద్భుతంగా చెప్పాడండి. ఒక మనిషినే కాదు, ఒక జీవిని కూడా హింస పెట్టినా, కోసినా, దాన్ని తిన్నా, వడ్డించినా, దానికి సహకరించిన వాళ్ళందరూ ఈ కర్మ సిద్ధాంతంలో వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నారు కదండి. మరి వాటిని ఆ నీళ్లు పోసేటప్పుడు అది కన్నీళ్లు కారుస్తుందండి. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, చివరి వరకు అది గింజుకుంటుందండి. కానీ మనం దానికి నీళ్ళేసి మాయ చేసే వాళ్ళమే కదండి మనుషులం. అందుకే మనుషుల్ని మాయ చేసి మనుషులం అంటారు కదండి. ఆ మాయ చేసి వాటిని ఆ నీళ్లు కన్నీళ్లు చూడకుండా ఆ నీళ్లు పోసేసి వాటి గొంతు కోసి ఆ ఒక భయంతో వదిలిన శరీరాన్ని మనం తింటున్నామండి. చూడండి, మనకు ఏమంటారండి, ఆ చాలా మందికి డౌట్ అడుగుతూ ఉంటారండి, మరి ఆకుకూరలను కూడా ఆత్మ ఉంటుంది కదా అంటూ ఉంటారు. నేను విన్నానండి ఒకరు చెప్పడం, గోర్లు పెరుగుతూ ఉంటాయండి, గోర్లు కత్తిరించుకుంటామే కానీ వేళ్ళు కట్ చేసుకుంటామా? లేదు కదండి. పెరిగే గోళ్ళు మాత్రమే కట్ చేస్తాం. అలాగే ఇది కూడా అండి. మరి ఆ ప్రాణుల్ని నేను ఒక్కోసారి నవరాత్రుల్లో మౌనంగా ఉండి లిక్విడ్ తో ఉంటానండి. ఆ క్షణంలో నేను పిరమిడ్ నుండి వచ్చేటప్పుడు ఆ దారి మధ్యలో ఒక మసీదు ఉందండి. వాళ్ళు బక్రీదులు కనేసి దానం చేయడానికి మొత్తం ఆ ముస్లిం ఏరియా అండి, అన్ని ప్రాణుల్ని కట్టి పడేశారు అక్కడ. అంటే
మేకలు గొర్రెలను. ఆ ఏరియా మొత్తం ముస్లిమ్స్ ఏరియా అండి. పెద్ద మసీద్ ఉంది అక్కడ. నేను వస్తుంటే ఒక ఆయన నాకు చేయి పట్టుకొని లాగడము, నేను కోపంతో చూడడం. ఎందుకంటే మౌనం ఉన్నప్పుడు చాలా అవేర్నెస్ తో ఉంటానండి నేను. ఏంటి అని చూస్తే, వెనక చూడు నువ్వు అమ్మ అన్నారు. ఒక పొట్టేలండి. వాళ్ళు దానికి తాడు కట్టలేదండి, గొలుసేసారు దాని గొంతుకు. అంటే అది వాళ్ళు పందానికి వదులుతారంటండి. దాని కొమ్ములైతే ఇలా చుట్టుకుని ఉన్నాయండి. అది ఎంతో మందిని కొట్టిందంట అండి. అది నా వెనకాల పరిగెత్తుకొస్తా ఉంది. వాళ్ళ గొలుసు పట్టుకొని లాగుతున్నారు. వాళ్ళు తిట్టారు. అప్పటి నుండి వెనక అరుస్తున్నా, నువ్వు అలాగే వినిపించకుండా వెళ్తావు కదమ్మా అనేసి. నేను అప్పుడు చూసానండి. అవునా అని దాన్ని చూస్తున్నాను. వాళ్ళ మాటలు వినిపించుకోవడం లేదు. అది నాకేదో చెప్తా ఉంది. ఎందుకంటే దాని కళ్ళు నన్ను చూస్తున్నాయి. ఒక ధ్యానికే తెలుస్తుందండి. ఆత్మ స్థితిలో ఉండే వాళ్ళకి ఇంకొక ఆత్మ యొక్క ఆవేదన అర్థమవుతుంది. అందుకే పత్రి సార్ అన్నారండి, నువ్వెవరు అంటే ఆత్మని అంటాం కదండి. ఈ ఆత్మకి ఇంకొక ఆత్మ ఆవేదన అర్థమవుతుందండి. అది నన్నేదో అడుగుతా ఉంది, చెప్తుంది అన్నట్లుగా నా మనసు దాన్ని అంటే టెలిపతి అంటారు చూడండి. అలా నాకు అనిపించిందండి. అది నాతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తా ఉందని. దగ్గరికెళ్ళానండి. అందరూ తిడుతున్నారు. అయినా నేను అలా వెళ్ళి దాన్ని మొహాన్ని మాత్రం చేత్తో ఇలా తీసుకున్నాను. తీసుకుని మోకాళ్ళ మీద కూర్చున్నానండి. అందరూ విచిత్రంగా ఇదేంటి ఆవిడనేం చేయట్లేదే అని ఆ ముస్లిం భాషలో తిడుతున్నారండి. అంటే అప్పుడు చూసానండి దాని కంట్లో నుండి నీళ్లు కారుతున్నాయండి. కారుతూ అది నాకు మెసేజ్ ఇచ్చిందండి. ఏ గురువైతే మా రక్తాన్ని భూమి మీద పడకుండా చెయ్యాలని ఆ దారిలో నడుస్తున్నాడో, ఆ దారిలో మిమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు కదా! నిన్ను చూడాలని వచ్చాను నేను. నేను ఉంటానో లేదో నాకు తెలీదు. నా సంతతి మాత్రం మీ ద్వారానే చివరి ఆయుష్ వరకు బ్రతికుంటుందనే నమ్మకంతో నేను నిన్ను చూడాలని వచ్చాను అన్నప్పుడండి, నా రోమాలన్నీ విచ్చుకున్నాయండి. ఒక ప్రాణి ఇంతగా ఆవేదన చెందుతా ఉంది. మనుషులమా మేము? ఇన్ని ఉన్నా దాన్ని తింటున్నాం కదా! ఈ దేహము మాంసానికి కాదు. మన పండ్లు మాంసానికి కాదు. జంతువులు అవి తింటాయి. దానికి ఆ ప్రకృతి ఏది కావాలో ఆహారాన్ని ఇచ్చింది. మనిషికి ఏది కావాలో ముందు కాలం అంటే ఆ సృష్టిలో అప్పుడు ఏది ఇవ్వలేదు. అలా తినాల్సి వచ్చింది, వాళ్ళు తిన్నారు. కానీ రాను 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 మనిషి జీవితంలో ఈ ప్రకృతి ఎంతో ఇస్తూ వచ్చిందండి. ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా ప్రకృతి ఎంత అందిస్తా ఉందంటే అండి, మనం అందుకోవడానికి సిద్ధం కావాలి అంతే. కానీ మనం అవి అందుకోవాల్సింది వెళ్ళి ఏదేదో అందుకొని ఏదేదో తింటూ మన జీవితానికి ఒక అర్థం లేకుండా, ఏది తినాలో తెలీదు, ఏది తింటే మన దేహానికి మంచిదో తెలీదు, ఏదేదో తింటూ మన దేహానికి, మనం చేస్తున్న ఆలోచనలకి, మన జీవితానికి సరిపోతా ఉందా అంటే, ఏదైనా మన ఆలోచనల ద్వారే కదా మన జీవితం. మరి నా జీవితం ఎందుకు ఇలా మారుతా ఉంది? నా ఆలోచనలకు కారణం ఏంటి? నేను ఏ ఆహారం అయితే తింటున్నానో అది నా మనసును ఆ పరివర్తన చేసి అటువంటి ఆలోచనలు నన్ను అందిస్తా ఉంది కదా అనే ఒక చిన్న ఆలోచన. ఎంతో మేధావి మనుషులు అంటున్నారు. ఈ చిన్ని ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నాం మనం? మన ఆహారం వల్లనే మన ఆలోచనలు అని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇటువంటి చిన్నదానికి మనం తెలుసుకోకుండా పార్టీలైనా అదే, పెళ్లిలైనా అదే, అన్నిటికీ అది పెట్టి మన పిల్లల జీవితాన్ని మనం చేతులారా హింస పెడుతూ వాళ్ళకు కూడా ఆ హింసలో భాగస్వాములు చేస్తున్నామండి. అంటారు కదండి, నా పిల్లలు బాగుంటే చాలంటాం మనం. కానీ ఇంకొక పిల్లలను పోసి తింటున్నాం. ఇదెక్కడ న్యాయం అండి? అంటే మన పిల్లలు బాగుండాలి, అవి జంతువులైనా అంటారు కదండి. సార్ అంటారు, మన తోటి ఆ వాళ్ళందరూ మన ఫ్యామిలీ వాళ్ళు అంటుంటారు. మన తోటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ అంటారు సార్. అంటే ఏంటి, మనం జంతువులు సామ్రాజ్యం నుండే కదా మానవ సామ్రాజ్యానికి వచ్చాం. అక్కడ జన్మ తీసుకునే కదా ఇక్కడ వచ్చాం. మరి మనం వాటిని తింటున్నామంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ని తిన్నట్టే కదండి. ఇంట్లో పెంచుకుంటాం ఎంతో గారాబంగా, చిన్న పిల్లలు వాటిని ఎంతో ముద్దుగా పెంచుకుంటారు. దాన్ని బాగా తినిపిస్తాం. తిని వాటిని కోసి తింటుంటున్నాం కదండి. ఎంత ఆ రాక్షసుల కన్నా హీనాతిహీనంగా ప్రవర్తిస్తున్నామండి. జంతువును
పెంచి దాన్ని ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకొని చివరికి ఏ తల్లో పేరు పెట్టి ఆ తల్లికి ఇస్తే మనకు మంచి జరుగుతుంది. ఏ తల్లి కోరుకుంటుందండి బలి ఇవ్వమని? కోరుకునేదే అయితే ఆవిడ తల్లే కాదండి. ఎందుకంటే ఏ తల్లి రక్తాన్ని చూడదండి. అది మనుషులది కావచ్చు, జంతువులది కావచ్చు, ప్రాణులు కావచ్చు అండి. అలా రక్తం చూస్తున్నారంటే ఆవిడ అమ్మనే కాదండి. మరి మనం తినడానికి ఆవిడ పేరు పెట్టుకొని తింటున్నాం కదా, ఇది ఎక్కడి న్యాయం అండి ఇది? ఆవిడ చెప్పారా? అలా చెప్తే మరి మనుషుల్లోనే ఎంతగా హింస పెట్టే వాళ్ళు ఉన్నారు, ఎన్ని అరాచకాలు చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని కోరొచ్చు కదండి. మాటలు రాని దాన్ని, ఎటువంటి స్వార్థం లేని ఒక ప్రాణినే కోరుతుందండి తల్లి. తల్లి ఎప్పుడు కూడా అలా కోరదండి. మరి మనం మన కోసం చేసుకుంటున్నామండి ఇవన్నీ కూడా. ర్యాలీలో 108 ర్యాలీలు చేయించేటప్పుడు అండి, సెకండ్ కరోనాలో 96 ర్యాలీలు చేశామండి. ఆ ర్యాలీలో చూశానండి నేను. అంటే సుమారుగా 23, 26 ర్యాలీ అండి అది. ర్యాలీ వెళ్తా ఉందండి. దాదాపు 180 మంది ఉన్నామండి ఆ ర్యాలీలో. ఆ రోజు పెద్ద ఇదండి ముస్లిం పండుగది. అదేదో పండగ వచ్చిందండి ముస్లింస్ది. వాళ్ళు ఒక సైడు ఆ అది పట్టుకుని వెళ్తారు కదండి, వాళ్ళు వాళ్ళ జెండాను పట్టుకుని వెళ్తా ఉంటారు. అంటే వాళ్ళ దేవుడిది అది తీసుకెళ్తా ఉంటారు. ఒక సైడ్ ర్యాలీ వెళ్తా ఉందండి. అందరూ భయపడ్డామండి. భయమేసిందండి. ఎందుకంటే ముస్లింస్ ఏ గొడవ పెట్టుకుంటారో. కానీ ఒక్కటే అనిపించిందండి అందరికి, సత్యంలో కాలు పెట్టాము, ఆ సత్యమే మనల్ని గెలిపిస్తుంది అనేసి వెళ్తుంటే ఆ రోడ్డుకి అటు చివర వాళ్ళ ర్యాలీ, ఇటు చివర మేము. వాళ్ళు వాళ్ళ దేవుడిది నమాజ్ చేసుకుంటూ వెళ్తుంటే మేము స్లోగన్స్ ఎలా అండి, అది చిన్న పిల్లల దగ్గర నుండి ఆ స్లోగన్స్ అరుస్తా ఉంటే ఒక్క ముస్లిం కూడా మా వైపు కన్నెత్తి కూడా చూడలేదండి. ఎందుకు చూస్తారండి? అది సత్యం కాబట్టి. అలా వెళ్తుంటే ఒక థర్డ్ ఐ మాస్టర్ అండి, గుంతకల్ నుండి వచ్చారు, ఎక్కడెక్కడో నుండి వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. తర్వాత మేము వచ్చి ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆయన చెప్పారండి, 2 డేగలు మన ర్యాలీ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ వరకు ఆ డేగలు వచ్చాయి అమ్మా అనేసి. అంటే ఆయన ఒక అనుభవం చెప్పారండి అక్కడ. ఆ డేగలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అవి రియల్ గా ఉన్నాయండి, వచ్చాయి. అందరూ కూడా పైన చూపించాడు ఆయన. పెద్ద అంటే ఎక్కువగా చూస్తే రాబందులు ఎలా పెద్ద రెక్కలతో ఉంటాయో అలా 2 డేగలండి. ఆయన అన్నారండి, అయ్యప్ప స్వామి ఆభరణాలు తీసుకెళ్తా ఉంటే ఇలాగే వస్తుందమ్మా ఒక గద్ద. అంటే మన ప్రొటెక్షన్ కోసము జంతులోక సామ్రాజ్యం నుండి ఆ డేగలు వచ్చాయని. చూడండి, మనం వాటి కోసం చిన్న ర్యాలీ చేస్తా ఉంటే ఆ జంతువులు మనల్ని కాపాడే కోసం కదండి. అంటే వాటి సంరక్షణ కోసం మనం ఒక అడుగేస్తే అవి వాటి ప్రాణాలని కూడా లెక్క చేయకుండా. నిజమండి ఇది. ఎందుకంటే మీరు చాలా ర్యాలీలో గమనించండి, మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఆవులు ఎదురుస్తూ ఉంటాయి, మేకలు ఎదురుస్తూ ఉంటాయి. ఎందుకంటే మాస్టర్స్ ఆ రూపంలో వస్తూ అవి చూసి ఆనందపడతాయండి. అలాంటి ర్యాలీలో ఎన్నో మంది యోగులు వస్తారండి. ఇలాగే ఆ ర్యాలీలో అలా జరిగిందండి. ఇంకొక ర్యాలీలో దమ్మూరు వెంకన్న తాతని బళ్ళారికి దగ్గర ఉన్నారండి. కరెక్ట్ గా 4 గంటలకు మా ర్యాలీ స్టార్ట్ అవుతుందండి. అలాంటిది ఆ రోజు 5 గంటలకు స్టార్ట్ అయింది. నేను చాలా ఏడ్చాను. ఈ రోజు 1 గంట మాకు ఆ కార్ కోసం లేట్ అయిపోయింది. అన్ని ఫ్లెక్కర్స్ అన్ని తీసుకెళ్లాలంటే వెళ్ళేవాళ్ళమండి. ఆయన రావడం లేట్ అవ్వడంతో చాలా బాధ అనిపించేసింది నాకు. ఏంటి ఈ రోజు 1 గంట లేట్ అయింది కదా అని. కానీ ఆ ర్యాలీ అయిన తర్వాత అక్కడ జీవ సమాధి అండి ఆయన. అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు, అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, యోగులు ఋషులు కూడా మనకి ఎంత ర్యాలీల గురించి ఒక ప్రాముఖ్యతని తెలిపారండి. ఒక సస్యాహారం గురించి ప్రాముఖ్యతని వాళ్ళు తెలిపారు అనడానికండి. ఆ ర్యాలీలో 5 గంటలకు స్టార్ట్ చేసామండి. బాధతో అనిపించింది, కానీ ర్యాలీ స్టార్ట్ అవగానే ఊరుకుంటూ పోయాను. తర్వాత అంతా తిరిగి వచ్చి అక్కడే ధ్యానానికి కూర్చున్నామండి మేము. అప్పుడు ఆయన అక్కడ పూజ చేసే పూజారి ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాడండి ఆయన. ఆయన చెప్పారండి, 4 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది 5కు అయింది అని. మేము బేజారు. అమ్మా లేదమ్మా, ఈయన ఉదయం నుండి ఎప్పుడైతే మహామంగళారతి అవుతుందో అప్పటి నుండి ఇక్కడే ధ్యానానికి కూర్చుంటారు. 5 గంటల అంటే ఆయన
బ్రతికున్నప్పుడు 5 గంటలకు ఆయన బయటకు వచ్చి ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ధ్యానాన్ని కూర్చొనే వాళ్ళమ్మ. ఈ రోజు మీ ర్యాలీలో ఆయన రావడానికి మీకు లేట్ చేశారమ్మా అని. చూడండి, ర్యాలీలో ఒక యోగి వచ్చి తిరగడానికి వచ్చాడంటే ఏంటండి, మరి దేవుళ్ళే ర్యాలీలో వచ్చి తిరుగుతున్నారంటే అంటే ఒక జంతువును, ఒక ప్రాణిని రక్షించడానికి మహా యోగులే. ఇప్పుడు వాళ్ళకి దేహం లేదండి, మనకు దేహం ఉంది. దేహం గురించి ఇటువంటి అద్భుతమైన దేహం. అందుకే అంటారండి, మానవుడిగా వచ్చావు మాధవగా ఎదిగి వెళ్ళాలని పత్రి సార్ అంటుంటారండి. నిజమే కదండి. మరి అటువంటి అద్భుతమైన ఈ దేహానికి లోపలుండే మాధవుడికి ఏమెయ్యాలో తెలియదు మనకు, కానీ పత్రి సార్ నేర్పించారు, చూపించారు. ఆయన నువ్వు మాధవుడిగా ఎదుగు, నారుడుగా వచ్చావు నారాయణుడిగా ఎదుగు అనేసి. కానీ మనం ఆ యోగులే కోరుకుంటున్నారండి, నీకు దేహం ఉంది, నువ్వు చేసి చూపించు, గెలిపించు, నువ్వు ఈ ఒక సస్యాహారం యొక్క ప్రాముఖ్యతని చూపించు అని ఆ యోగులే ఆ ర్యాలీలో వస్తూ ఉంటే, మరి ఇంకా మనం మారలేదంటే అది మన కర్మ అని అనుకోవాలండి. అంతేనండి. ఆ ఓకేనా సార్, ఇంకా టైం ఉందా? మరి ప్రతి ఒక్కళ్ళండి సత్యం మనం తెలుసుకున్నాం కాబట్టి మన దేహం వచ్చింది సస్యాహారం కోసమేనండి. యాక్చువల్లీ ఈ రోజు నేను శాకాహారం అంటే చాలా చాలా ఇష్టమైంది. ఎన్నో అనుభవాలు ఉన్నాయండి. ఎందుకు సస్యాహారాన్ని మనం భుజించాలంటే, తీసుకోవాలంటే మన దేహంలో ప్రతి కణానికి కూడా మాంసాహారంతో పని లేదండి. మాంసాహారం అనేది రాక్షసాహారము, జంతువుల ఆహారం అండి. మనమే ప్రశ్నించుకుందాం తినేటప్పుడు, తినేవాళ్లకు మనం రాక్షసులమా జంతువులమా, ఇవి రెండు ఆలోచించుకొని వాటిని తిందామండి. ఏమండి? అలాగే వేరే వాళ్లకు పార్టీలని, వాళ్ళ పెళ్లిళ్ళకని మనం ఎక్కడైనా పార్టీలకు వెళ్ళినా నా పరంగా నేను పార్టీ ఇస్తున్నాను అంటాం కదండి. ఇప్పుడు ఒక మాంసాహారానికి మనం పార్టీ ఇచ్చినా కూడా మనం తినమండి, కానీ ఆ డబ్బులు ఇచ్చినా కూడా అది కూడా ఒక కర్మేనండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శాకాహారులుగా మారాలి, మార్చాలి, వాళ్ళను ఈ సత్యాన్ని తెలపాలండి. పత్రి సార్ ఏమంటారండి, నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఫస్ట్ నువ్వు మాంసాహారం నుండి శాకాహారిగా మారు అంటున్నారు. ఎందుకోసం అండి? ఆయన కోసం కాదండి, మన కోసం. ఇంకోటి చెప్పనండి, తినని వాళ్లకు ఆ అనుభవమే ఉండదండి, కానీ తిని వదులుతారు కదండి, చాలా గొప్ప స్థితిని పొందుతారండి. ఎందుకంటే ఒక తిన్న రుచి నుండి, ఆ పాపం నుండి బయట వస్తాం చూడండి, వాళ్ళ జీవితాలే మారిపోతాయండి. వాళ్ళని ఎంత దగ్గర తీసుకెళ్తుంది ధ్యానం అంటే అండి. అంత అద్భుతంగా వాళ్ళ అన్ని సంవత్సరాలు జన్మల నుండి తిని వచ్చిన పాపం నుండి కూడా ఆ కర్మ నుండి బయటకు తీసుకొస్తుందండి. ఇది నా అనుభవం అండి. ఎన్నోసార్లు నేను ఎన్నో విధాలుగా నాలో నేను చూసుకున్నప్పుడు, నేను ఎంత తప్పు చేశానా అని అనిపించినప్పుడు, నా రోగాలకి ఎక్కడెక్కడ కారణము అవన్నీ తెలుసుకొని ఎక్కువగా నేను శాకాహారం నుండేనండి. దీనికి నేను ఒక మా ఆయనదే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆర్థోపెటిక్ అంటారు కదా, అంటే ఆర్థో అని వస్తుందండి ఎముకలకు. మేము చికెన్ గునియా అనుకునేంటివండి, అది కాదు అనేసి మా ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు రియాక్షన్ అయిందండి. ఆయనకి రియాక్షన్ అయితే ఇంకొక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. అయ్యో మీకు అది చికెన్ గునియా అని ఇచ్చినారు, అది కాదని ఆయన ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చారు. అవి రెండు రియాక్షన్ అయినాయి ఆయనకు. తర్వాత వెంటనే బెంగళూరు తీసుకెళ్లారన్నారు. సాక్రా హాస్పిటల్ అని చాలా పెద్ద హాస్పిటల్ అండి. అక్కడ తీసుకెళ్తే ఆయన చెప్పారు, ఇది దానికి సంబంధమే లేని ఇంజెక్షన్స్ వేశారు అనేసి. ఆయన మొత్తం బాడీ చెకప్ చేయించారండి. అది 7 రోజుల వరకు రిజల్ట్ రాదు, మీరు 7 రోజుల తర్వాత రండి, అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అన్నారు. అప్పటి వరకు ఆయనకు నడిచే కూడా, అంటే కాళ్ళు చేతులు పెద్ద, అంటే ఇంత పెద్ద వాపు వచ్చేసిందండి ఆయనకు. కూర్చున్న చోటే కూర్చోవాలి, అంత భయంకరంగా ఇలా వంగిపోయి కూర్చునే వాళ్ళండి. అంటే మొత్తం అంతగా ఆయనకి హింస పెట్టిందనమాట.
ఇదేంటి ఇలా అనేసి అప్పుడు ప్రేమ్నాథ్ సార్కి ఫోన్ చేస్తే కదా నువ్వు అన్న కర్మ సంబంధించి ఉందో అని. ఎంతైనా ఇంట్లో వాళ్ళకి చెప్తే నమ్మరు కదండి. మనం ఎంత గా సత్యాన్ని అంటే నాన్ వెజ్ తినడం మానేశారు. అది ఏ కర్మ నుండి అనేది మనం చెప్పినా వాళ్ళు నమ్మరు. కాబట్టి నాకు ఒకటే సంకల్పం అనిపించిందండి. ఈ కర్మకు సంబంధించింది ఆయనకి తెలియాలి. అంటే ఆయన ద్వారానే ఆ సత్యం బయటికి రావాలి అని ఆయన కూర్చోపెట్టినప్పుడు 3 గంటలు ధ్యానానికి కూర్చోపెట్టామండి. ప్రేమ్నాథ్ సార్ ఒక సైడ్ గైడ్ చేస్తున్నారు, నేను ఆయన గైడ్ చేస్తూ కూర్చున్నానండి. అప్పుడు ఆయనకు ఆయనే అంటే మొత్తం ఏడుస్తున్నారు ధ్యానంలో కూర్చొని. తర్వాత లేచిన తర్వాత ఆయనకి అడిగాను, ఏంటి ఏం జరిగింది అనేసి. అంటే అప్పుడు అన్నారండి ఆయన, నేను ఒక జన్మలో ముస్లిం అయ్యాను. అంటే మనం సముద్రం తీరంలో డాబాలు ఉంటాయి కదండి, అక్కడ ఎండ్రకాయలు అంటే పెద్ద పెద్ద ఎండ్రకాయలు సముద్రం నుండి కొట్టుకొచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్లడం, వేడి వేడి మరిగే నీళ్ళలో దాన్ని వేగేయడం, అంటే ప్రాణం ఉండంగానే ఆ వేడి నీటిలో వేయంగానే దాని దేహం మొత్తం పొంగిపోతుంది కదండి, పెద్దగా పొంగిపోతుంది కదా, అలా దాన్ని హింసించాను. కాబట్టి నాకు ఈ జన్మలో ఇటు వాపు వచ్చింది. ఎప్పుడైతే ఆయన ఒక చెప్పారో వెంటనే కూర్చోపెట్టి కర్మ ప్రక్షాళన గురించి, అంటే ప్రాయశ్చిత్తాన్ని మించింది ఇంకోటి లేదు కదండి, అది మన హృదయపూర్వకంగా రావాలండి. వెంటనే ఆయన కూర్చోపెట్టి ఆ కర్మ నుండి అంటే ఎలా బయటికి రావాలని గైడ్ చేసినప్పుడు, మీరు నమ్ముతారో లేదండి, సాక్రా హాస్పిటల్ ఆయన మొత్తం బాడీ ఖర్చుకు 80,000 కట్టామండి మేము. కానీ 3 గంటల్లో కూర్చోపెట్టి 1 గంటలో ఆయన ఒక మొత్తం ఆయన కర్మ తెలుసుకొని బాధపడి ప్రాయశ్చిత్తంతో కూడిన ధ్యానం చేసినప్పుడు తెల్లవారే కందటికి మామూలు మనిషి అయిపోయాడండి. చూడండి, మనుషులమైతే కూడా క్షమించరండి. ఎందుకంటే మనుషులకు ఆ విషాన్ని తిని 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 విషమయంగా మారిపోయామండి. కానీ పక్షులు, జంతువులు అలా కాదండి. క్షమించమని ఒక్క మాట అడిగితే చాలండి, హృదయపూర్వకంగా అవి క్షమిస్తాయండి. మరి డాక్టర్సే వండర్ అయ్యారండి. మేము సాక్రా హాస్పిటల్కి వెళ్ళాం. మొత్తం 7 రోజుల తర్వాత వెళ్తే ఆ రిపోర్ట్స్ లో ఏమీ లేదండి. మరి చూసారా కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శాకాహారిగా మారండి. శాకాహారం గురించి చెప్పండి. ఒక్క PSSM కు మాత్రమే ఈ అధికారాన్ని ఇచ్చిందండి ఈ సృష్టి. మన పిరమిడ్ మాస్టర్స్ ఒక్కరే గొంతెత్తి ఈ సత్యాన్ని చాటి చెప్తున్నారండి. మనం ఈ PSSM లో ఉన్నాం కదండి, ఎంతటి అదృష్టం చేసుకున్నామంటే ఇంకొకళ్ళు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఇంకొకళ్ళు లేరండి. ఎందుకంటే సత్యం చెప్పాలంటే ఆ ధైర్యం ఉండాలి. కళ్ళు శాకాహారులుగా మారుదాం, ఈ సత్యాన్ని చెప్తూ వెళ్దాం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన రంగనాథ్ సార్ వాళ్ళకి, మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా 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 కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మీ యొక్క సొంత అనుభవాలతో కలిపి ఈ యొక్క శాకాహారం యొక్క దాని ప్రాముఖ్యత, సో దాన్ని అందరం శాకాహారం కావాలి. ఇప్పటికే మన మాస్టర్స్ అంతా శాకాహారులు అయినారు. ఇంకా లోకాన్ని మార్చాలి, లోక కళ్యాణం కోసం అనేది అది మీ మెసేజ్ ద్వారా, తర్వాత మీ యొక్క సొంత అనుభవాలు వాటిని కూడా రంగరించి చెప్పడం వల్ల ఇది చాలా అద్భుతంగా అందరికి కూడా అర్థమైంది మేడం. ఖచ్చితంగా మీరు చెప్పారు కదా లాస్ట్ లో, అది ఒక ప్రాయశ్చిత్తం పొందడం వలన అంత తొందరగా హీల్ అయిందంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎంత ఉంది అనేది మనకు కర్మ సిద్ధాంతం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు అర్థమైంది మేడం. సో తప్పకుండా ఇది అద్భుతమైనటువంటి జ్ఞానం ఈరోజు మాకు అందించారు. దానికి ప్రత్యేక కృతజ్ఞత మేడం మీకు. తర్వాత మన మాస్టర్స్ మాస్టర్స్ మీరు ఎవరైనా అని మీ యొక్క అనుభవం పంచుకోవడం కానీ మేడంతో కొంతమంది మాస్టర్స్ ఎవరు మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడవచ్చు. ఎవరైనా మీ యొక్క అనుభవం పంచుకోవాలన్నా లేదా మీ ఏమైనా ప్రశ్న ఉంటే ఈ రోజు సబ్జెక్ట్ గురించి కూడా ఏమైనా ప్రశ్న వచ్చి అడగవచ్చు. రైట్, కవితారెడ్డి మాట్లాడమ్మా. అడ్మిట్ చేసుకోండి కవితారెడ్డి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం సార్, నమస్కారం మేడం.
అది మనకి ఇప్పుడు బాబా గారి గురించి కూడా చెప్పారు కదండి, మనకి మాంసాహారము తినొద్దు అనేసి. కానీ మనము చదువుతాం కదా గురువు చరిత్రలో అవును. సాయిబాబా బుక్ చదువుతున్నప్పుడు అందులో రాసింది ఉంటుంది. బాబా వారు ముస్లిమ్స్ కి నాన్ వెజ్ వండేవాళ్ళు ఆయన స్వహస్తాలతో మన హిందువులకి ఇలా ఎవరు ఏది తింటే అది వండి పెట్టేవాళ్ళు అనేసి అలా రాసి ఉంది కదా. కరెక్ట్ అండి. ఆయన సప్తాహాలు చాలా చేసి చెప్పింది కదండి. కరెక్ట్. నేను కూడా బాబా చాలా ఇష్టం అండి. ఎలా అంటే సప్తాహాలు నేను వారానికి అంటే 7 రోజులు సప్తాహం ఉంటుంది కదండి. నెల మాట్లాడండి. ఆయన ఎవరు తింటే అలా వడ్డించే వాళ్ళు అనేవాళ్ళు కదండి. ఆయన జీవిత చరిత్రతో పాటు ఇంకోటి కూడా ఉందండి, సద్గురు చరిత్ర అనేసి మహర్షి రాసిన బుక్కులో చదివానండి నేను. ఆయన అది చేసి వడ్డించేటప్పుడు, ఎందుకంటే ఒక అజ్ఞానిని జ్ఞానంలో మార్చాలంటే వాళ్ళని ఫస్ట్ మనం వాళ్ళ చెప్తాం కదండి. ఫస్ట్ ఏదైనా మనం అనుకుంటే వాళ్ళ దారిలో మనం వెళ్ళాలి, తర్వాత మనం దారిలో తెచ్చుకోవాలని ఆయన చాలా చెప్పి చూశారండి. ఇది మహాపాపం అని. కానీ వాళ్ళు ముస్లిం అంటేనే అదే అనేవాళ్ళు కదండి. కానీ ఆయన ఆ ప్రేమను చూపించాడండి. దాన్ని ఎత్తుకుని ముద్దాడుతూ వాళ్లకు ఒక సైడ్ పెట్టారంట కూడా. అది అంటే వాళ్ళకు పెడుతూ వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తూ వెళ్ళాడండి ఆయన. ఇలా మీరు తినడం తప్పు, దాన్ని మనము ఒకసారి ఏంటండి, ఆయన వెళ్తున్నారు మార్గం మధ్యలో, గొర్రెలు తీసుకొని వెళ్తున్నారంటండి. అంటే గొర్రెల్ని మేపుకొని తీసుకెళ్తున్నాడు ఒక ఆయన. ఆయన్ని పిలిచేసి ఒక గొర్రె కొన్నాడంటే అండి. ఆయన పక్క నుండి ఆయనతో డబ్బులు ఇప్పించి కొన్నాడు. కొనేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వదిలేశాడంట. ఆయన అడిగాడంట, ఏంటి గురుగారు మీరు కొంటామంటే నేను డబ్బులు ఇచ్చాను కదా, మరి మీరు దాన్ని వదిలేశారు కదా అని అడిగితే అప్పుడు అన్నారంట, అది ఒక జన్మలో నా స్నేహితుడయ్యా, ఇప్పుడు గొర్రెగా మారింది, మరి వాడు తీసుకెళ్లి దాన్ని నరికేస్తారు కదా, అందుకే వదిలేశాను అన్నారంట. అంటే అప్పుడు అన్నాడంట ఆయన, అలాగైతే అన్ని గొర్రెలు కూడా నరికేస్తారు కదా, ఆ గొర్రెని మాత్రమే ఎందుకు మీరు కాపాడారు అనేసి. అంటే అప్పుడు అంటాడంట ఆయన, ఆ గొర్రె ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొచ్చిందయ్యా అని. గొర్రెలు కూడా పుణ్యం చేసుకుంటాయా గురుజీ అంటాడంట ఆయన. అన్నప్పుడు ఆయన చెప్తాడంటండి, అంటే నేను ఇది చదివిందండి, ఇది నా అనుభవంలో కాదు, చదివింది చెప్తున్నాను. అప్పుడు ఆయన అంటాడంటండి, అంటే మనం అంటాం చూడండి, నేను కూడా పుడితే ఒక బ్రాహ్మణ కులంలో పుట్టాలి, లేకుంటే కోరుకుంటాం కదండి, అలాగే మనం కూడా జంతువులుగా పుట్టినప్పుడు కోరుకుంటామంటండి, నన్ను ఇంత బాగా చూసుకున్నారు వీళ్ళు అలా అని. అప్పుడు కొన్ని ప్రాణులు కూడా కోరుకుంటాయంటండి. అంటే ఏమంటారండి దాన్ని, నేను ఇంకొక జన్మ అంటూ ఉంటే వీళ్లకు నా రుణం మనం అంటుంటాం కదండి, నా చర్మం తీసి వీళ్ళ పాదాలు రక్షలుగా కుట్టించినా తప్పులేదు అంటుంటాం చూడండి. అలా కొన్ని జంతువులు అనుకుంటా ఉంటాయంటండి, వీళ్ళ రుణం మనల్ని కోసి తిన్నా కూడా కాదు అని. అలా కొన్నిటికి మాత్రమే చేశారంటండి. తర్వాత ఆయన సత్యాన్ని తెలియజేస్తూ వచ్చారు, కానీ బుక్స్ లో రాలేదంటండి అది. ఆయన ఆ ప్రేమ చూపించడానికి ఎప్పుడు ఒక బుర్ర పిల్లని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడండి. మనం ఏం చేస్తామండి మనుషులము, ఆయన వడ్డించాడు అన్న దానిపైన దృష్టి పెడతాం, కానీ ఆయన చంకలు ఎత్తుకొని తిరిగే గొర్రెను, ప్రేమతో ఉండే గొర్రెను మనం గమనించలేకపోతున్నామండి. అది అండి నాకు తెలిసిన స్టోరీ. నేను చదివానండి ఆయనది కూడా, కానీ నేను పీరియడ్స్ లో కూడా ఆయన పూజ చేశానండి, కానీ ఆయన అప్పుడు కూడా నన్ను అనుగ్రహించలేదు. ఒక గురువు చేసింది మనం చేయరాదండి. ఇప్పుడు దానికి ఒక కథ ఉంది కదండి. ఒక గురువు స్నానం చేస్తూ వెళ్తుంటాడంట. వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక బజ్జీ ఉంటే తిన్నాడంటండి. ఇది చూసి శిష్యులందరూ కూడా ఒక్కొక్క బజ్జీ తీసుకొని తింటారంట. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఏదో ఒక ఐటెం తీసుకొని తింటారంట. శిష్యులు కూడా అలాగే తింటారంట. ఇంకాస్త ముందుకెళ్ళినప్పుడు ఆయన గురువు గమనిస్తూ వెళ్తూ ఉంటాడంటండి. ఇంకాస్త ముందుకెళ్ళినప్పుడు అక్కడ అంతా నిప్పులు రాచుకుంటూ ఉంటాయంటండి. అంటే ఆ బొగ్గులన్నీ నిప్పులు చేసి పెడుతుంటారంట, అంటే వాటిని ఏదో తయారు చేయడానికి. ఆయన ఏం చేశాడంట, ఆ రాచుకుంటున్న నిప్పుల్ని, ఆ బొగ్గుల్ని బాగా నిప్పుల్లాగా కణకణాలు ఆడుతున్నాయంట. ఒకటి తీసుకొని గొంతులు వేసుకుంటాడంట ఆ గురువు.
అంటే అందరినీ చూశాడంట, తినండి అన్నాడంట. అయ్యో బాబోయ్, నేను తినగలమా అన్నారంట. అదేంటి, నేను ఏం చేస్తే అది తింటూ వచ్చారు కదా, ఇది కూడా తినండి అంటే, నువ్వే గురువు, మేమే అన్నారంట. ఒక గురువును చూసి ఆయన ఏం చేశాడో అది కాదండి, ఆయన ఏం మనల్ని హెచ్చరిస్తున్నారో, మనకి ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో దాన్ని అందుకోవాలండి. గురువు చేసింది చేయరాదండి, గురువు చెప్పింది మనం చేయాలని నాకు తెలిసిన జ్ఞానం అండి. ఆ మేకను ఆయన చంకలు ఎత్తుకొని అందరి దగ్గర తిరుగుతుంటే ప్రేమతో అలా దగ్గర పెట్టుకోండి ఆయన అని మనకు మెసేజ్ ఇచ్చాడండి. ఆయన వడ్డించాడని మనం వడ్డించే పోరాదండి. ఇది నాకు తెలిసిన జ్ఞానం అండి. అవును మేడం, అద్భుతంగా చెప్పారు. రైట్. సో స్నేహితులారా, ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి. సో లాస్ట్ ఒక ప్రశ్న, ఎవరైనా ప్రశ్న లేదంటే మీ అనుభవం ఉంటే చెప్పండి. సార్ ఎవరు లేరా? ఇంకెవరు హ్యాండ్ అదే రైజ్? మీనా బయలుదేరా. మీనా 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 కుమారి మేడం, మీనా కుమారి మాట్లాడతారు. మీనా కుమారి అడ్మిట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తేనండి. చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు మేడం మీ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడాను. నాకైతే డౌట్స్ అయితే ఏం లేదు, కానీ నా ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోవాలని ఉంది మేడం. ఒకసారి వినాయక చవితి పండుగ రోజు ఒక మా రూమ్ లోకి మా పిల్లలు స్కూల్ బ్యాగ్స్ పెట్టింటే దానిపైన తేలుంది మేడం. తేలుంది. ఇంకా అప్పుడు మా వాళ్ళు కూడా ఇంట్లో లేరు, ఏదో తీసుకొని రావడానికని బయట వెళ్ళినారు. అప్పుడు ఆ తేలు ఉన్నది నాకు చాలా భయం అయింది. అయ్యో సరే, ఇక్కడే పిల్లలంతా చదువుకుంటా అంటారు కదా, మళ్ళీ ఇక్కడే ఉంది అనేసి కొంచెం మేము హడావిడిలో భయపడంటే అది మంచం కిందకి వెళ్ళిపోయింది మేడం. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడాను సేఫ్టీ ఉండదు కదా, పిల్లలు చదువుకు ఎప్పుడు బయట వస్తుందో ఏమో అనేసి నేను ఆ తేలికి రిక్వెస్ట్ చేసుకున్నాను. నాకు అదా కనిపించలేదు, కిందకి వెళ్ళిపోయింది. చూడమ్మా, నువ్వు అక్కడ వెళ్ళిపోయినావు, మా పిల్లలు చదువుకుంటున్నప్పుడు అప్పుడంతా మాకు భయం అవుతుంది, కాబట్టి నువ్వు బయట వచ్చేసేయి, నీకు నేను ఏమి చేయను, నిన్ను సేఫ్టీగా నేను బయట వదులుతానని చెప్పిన ఒక్క 2 క్షణాలకి అది ఎంత రిటర్న్ వచ్చేసింది మేడం. దానికి మాట ఇచ్చిన ప్రకారమే నేను దాన్ని తీసుకొని బయట వదిలేసినాను మేడం. అది నాకు చాలా, అప్పుడు ఒక మాస్టర్ చెప్పిండ్రు మేడం, జంతువులకు కూడా టెలిపతి ఉంటుంది, దాంతో మాట్లాడొచ్చు, మనం దాన్ని ప్రేమగా చూస్తే అవి కూడా మనతో ప్రేమగా చూస్తుంది, మనం కోపంగా ఉంటే అవి కూడాను దాని నుంచి కూడాను మనకు అదే వస్తుంది, కాబట్టి ఏది ఇస్తామో అదే వస్తుంది అనేసి అప్పుడు చెప్తున్నారు మేడం. ఇది నా లైఫ్ లో ఇది జరిగింది. ఖచ్చితంగా మేడం, దీనికి అనుభవం చెప్తాను. మా ఇంటి పక్కన ఓపెన్ సైట్, అవతల ఇల్లు, అక్కడ ఓపెన్ సైట్ ఉంటే ఆ ఏరియాలో కొంచెం పందులు అంటారు కదండి, పందులు ఎక్కువ. ఒకరోజు పందులు ఎక్కువ ఉన్నాయండి అక్కడ. ఒకరోజు గట్టిగా అరుస్తా ఉంటే నేను ఆ డోర్లో వెళ్ళి చూశాను. ఆ పందుల్ని కట్టుకొని తీసుకెళ్తారు కదండి, అలా చిన్న పిల్లలు కట్టేస్తున్నారండి. చిన్న పిల్లలు అయినాయి, పిల్లలైతే వాటినంతా వలలో వేసి కట్టేసి ఆయన వెళ్ళాడు. అంటే ఏం తీసుకురావడానికి వెళ్ళాడు ఏమో తెలియదు. ఆ తల్లి అయితే అరుస్తా ఉంది, అలా అరుస్తా ఉందండి. ఒక్కసారిగా చాలా బాధ అనిపించింది. అవి పందులు అయినా చిన్న ఎంత ఉన్నాయండి. అయ్యో, ఇప్పుడు వచ్చేసి ఆయన తీసుకెళ్ళిపోతాడా అని బాధ అనిపించింది. అంటే మనకు పక్షులతో కనెక్ట్ అయితే అవి ఎంతో అద్భుతంగా చేసుకుంటాయి మన మాటలు. నాకు అనిపించిందండి, ఎంతో శక్తి ఉంటుంది, చుట్టూ తిరిగి అరుస్తా ఉందండి, ఎంతో శక్తి ఉంటుంది కదా, మరి తన పిల్లల్ని తాను రక్షించుకోలేదా? అది అరుస్తా ఉంది, ఎందుకు పోలేకపోతా ఉంది అంటే, ఇంకొక అబ్బాయి ఉన్న ఒక ఆయన వెళ్ళాడు, వాడు ఆ తల్లి దగ్గర పోనీకుండా కొడుతున్నాడండి. నాకు అనిపించింది, నీకు ఆ శక్తి లేదా? నీ పిల్లల్ని కాపాడుకోలేవా? తల్లి అంటారు కదా, నీలో ఆ శక్తి ఉంది, నీకు అవరహమూర్తి అని అంటారు కదా,
ఆ శక్తి ఉంది. ఆ శక్తిని బయటికి తీసి నీ పిల్లల్ని కాపాడుకొని నేను ఊరికే ఆ కాంపౌండ్ వాళ్ళకి ఇలా చేతులు పట్టుకొని అంటే బాధ అనిపిస్తా ఉంది. హింసిస్తున్నాడు వాడు. ఆ లోనండి అది పరిగెత్తుకెళ్ళింది. నేను అనుకున్నాను, అరే నేను కాపాడుకో అంటే ఇది పాపం వెళ్ళిపోతా ఉంది కదా అని బాధ అనిపించింది. కానీ అది వెళ్ళి ఒక 4 పందుల్ని తీసుకొచ్చిందండి. చూడండి అవి నవ్వుతా ఉంటే ఆ తల్లి పంది వెళ్ళి వాటిని కొరుకుతా ఉంది. కొరికి నెట్టినే కొరికేసింది. వాడు వచ్చాడు, వాడు పడిపోయినాయి అవన్నీ. లాస్ట్ కి ఆ పిల్లలన్నీ వదిలేశారండి. ఇప్పుడు నేను తిట్టి పంపించాను. ఎందుకు అలా దాన్ని సత్తిస్తున్నావు, చిన్న పిల్లలు అవి వాళ్ళు అమ్ముకుంటారండి. అలా అంటే అప్పుడు చూడండి మన థాట్ పవర్ ఎలా ఉంటుందంటే ఒక్క అవును తక్కువ ఇస్తాయండి. సత్యం అండి ఇది. కరెక్ట్ ఇది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ Thank you. మీ అనుభవం కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది మేడం. అన్ని అంటే అందరి యొక్క వాళ్ళ సొంత అనుభవాలు అవే గొప్ప మెసేజెస్గా ఈరోజు ప్రతి ఒక్కరికి రిసీవ్ అయినాయి. చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు మీ యొక్క ఈ జ్ఞాన సందేశానికి సో తుంబా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ కృతజ్ఞతలు సార్. సార్ ఓకేనా? ఎస్ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మాట్లాడండి లలిత గారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తేనండి, చెప్పండి. సరే, నేను లేట్ గా జాయిన్ అయ్యాను క్లాస్ కు. అయితే మీ క్లాస్ కు నేను అటెండ్ అయ్యాను. చాలా చక్కగా ఉంది మేడం. శాకాహారం దాని గురించి వివరణ, ఎలా ఏంటి అనేసి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎలాంటి ఆహారం వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి, ఏమి అనర్థాలు ఉన్నాయి, దాన్ని చంపడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలాంటి కర్మలు అనుభవిస్తారు, అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. మీకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. చివరి ఒక అనుభవించకం కళ్యాణ్కర్ స్వప్న, మాట్లాడండి. ఎస్, మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం నమస్తే. మేడం నమస్కారం అండి. మేడం, మీరు నాన్ వెజ్ ఈజీగా మానేశారన్నారు. నేను కూడా మానేశాను, ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానం భలే కుదరలేదని కాదు, మానేశాక. కానీ ఎందుకో నాకు మధ్యలో చాలా తినాలి అనిపిస్తుంది, దానికి చాలా ఎడిక్ట్ అవ్వాలనిపిస్తుంది. మళ్ళీ ఎందుకో ఏమో. నేను ఈ డౌట్ సార్ వాళ్ళని కూడా అడిగాను, శివ సార్ని కూడా అడిగాను, మన మేడం కూడా అడిగాను. అయితే సార్ అన్నారు, ఇంకా మీరు మానేయాలనుకుంటున్నారు, మీ శరీరం మానేయాలనుకోలేదు, మీరు మళ్ళీ తినండి అని అన్నారు. తినండి కొద్దిగా అనేసి, మీ శరీరం ఇన్నాళ్ళ నుంచి తిన్నది అది మానేయలేకపోతుంది, కొద్దిగా తినండి, తినుకుంటా మానేయండి అని అన్నారు. మరి మీరు ఎలా మానేయగలిగారు మేడం? నాకేమో ఇలా అయ్యింది, అస్సలు కుదరడం లేదు మేడం. కూర్చున్నా ఈ మధ్యలో ధ్యానం అస్సలు కుదరడం. మీరు ఎంత తొందరగా మానేయగలిగారు? మీరు ఎలా మానేయగలిగారు? నా చిన్న డౌట్ మ్యామ్. నేను ధ్యానంలో వచ్చిన 3 నెలలు అయినా కూడా తినేదాన్నండి. నాకు ఆ? బ్రెయిన్ ఫీవర్ వల్ల చాలా వీక్ ఉండేదాన్నండి నేను. కాబట్టి ఓకే. ఎక్కువ నాకు నాన్ వెజ్ వండి పెట్టేవాళ్ళు మా ఇంట్లో. బాగా ఓకే. బ్లడ్ 4 పాయింట్ ఉన్నిందండి నాకు. అలాగనేసి బాగా పెట్టేవాళ్ళు. కానీ ఏ రోజైతే నాకు సత్యం తెలిసిందో, కానీ మా ఆయనకి అడిగానండి నేను, నాకు ఇలా వచ్చింది, నేను వండని ఇంట్లో అన్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రతి క్షణం ఏడుస్తూ ఎప్పుడు బెడ్ పైన ఉండేదాన్ని, బాగా అయినాను కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు ఈజీగా. కాకపోతే ఇంట్లో వాళ్ళు బయటికి తినేవాళ్ళు ఆయన. కానీ మీ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎలా ఆపుకోగలిగారు కదండి. కానీ నాకు వదిలాను కదండి. వదిలినప్పుడు నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అంటే మా అమ్మ వాళ్ళందరూ తినేవాళ్ళండి. వేరే వాళ్ళ అంటే మీరు ఇంటికి, సారీ మేడం, ఏమనుకోకండి, మీరు ఏం క్యాస్ట్ మేడం తెలుసుకోవచ్చా? మరాఠీస్ అండి. మరాఠీస్ చాలా ఎక్కువ తింటారు. క్షత్రియ మరాఠీస్ మేము, శివాజీ. మేము కూడా అదే క్షత్రియ మరాఠీస్ మ్యామ్. ఒకలైనా పెళ్లిలైనా ఏ పనులైనా మాకు ఫస్ట్ అదే ఉండాలి. అవునండి. కానీ దాన్ని ఎలా చూసేదాన్ని అంటే అండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వడ్డించుకునేవాళ్ళు. సడన్ గా వదిలేశానండి నేను. వచ్చింది మెసేజ్ వదిలేశాను. కానీ వెళ్ళినప్పుడు దాన్ని చూసి
నా గొంతులో డ్రాప్ కూడా హనీ రాలేదండి. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి, మన దేహం కోరుకుంటా ఉందని. మన ఆ. దేహం కాదండి, మన ఆలోచన అలా వస్తుందండి. మన ఆలోచన, మన మనసు పనిచేస్తుంది అక్కడ, దేహం కోరుకోదు. దేహానికి ఉమ్. అవసరం లేదు, రక్త మాంసాలతో కూడిన ఆహారం అవసరమే లేదు దానికి. మన మనసు పనిచేస్తా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడో మూల మనకుంటుంది తినాలని, ఆ మనసు పని నాకు లేదు చేస్తుంది. మేడం, నేను మానేయాలనే అనుకుంటున్నాను. నేను ఎంతగైనా మానేయాలనుకుంటున్నాను, మానేశాను కూడా. కానీ ఎందుకో ఈ మధ్య మళ్ళీ ఎందుకో అలా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో నేను వండుతాను, మిగతా వాళ్ళందరూ తింటారు, నేను ఒక్కదాన్నే తినను. అది మరి ఏమైందో మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్ సార్ అన్నట్టుగా నేను శివసార్ని సార్ అన్నారు, అసలు వండుతుంటే కూడా వాసన ఎట్లనో వస్తుంది విపరీతంగా, వండాలనిపించలేదు. కానీ ఏదో ఇట్లా బట్ట కట్టుకొని వంట చేశాను, దాన్ని ఇక పానం బిగేసుకొని వంట చేశాను. అసలు తినాలనిపించలేదు. ఎందుకో నాకు ఈ 4 months తర్వాత ఇప్పుడు లాస్ట్ మంత్ లో నాకు తినాలనిపించింది. చెప్పేస్తాను, ఎందుకంటే బళ్ళారికి వెళ్ళాలి మేము. ఇంకా వేరే ఇంట్లో కూర్చున్నాను, వేరే ఊర్లో ఉన్నాము. అందుకే టీం అంతా ఎదురు చూస్తా ఉంది. మేడం ఒక్కటి చెప్తాను, నాకు తెలిసిన జ్ఞానం మీకు ఎవరేం చెప్తారో నాకు తెలీదు, నేను ఎలా పాటించాను చెప్తాను మేడం మీకు. నేను ఓకే చూస్తూ మేడం. దేహంలో నేను చూసుకున్నా కాబట్టి నేను చెప్తున్నాను. మన మనసు, నేను ఫస్ట్ అంతా మా అమ్మ వాళ్ళు అన్నారు, ఒకేసారి మానేస్తావా, అట్లా ఎట్లా మానగలుగుతావు, తినాలనిపిస్తుంది, తినాలి కూడా అని అన్నారు. అంటే నేను అన్నాను, మీరు వడ్డించుకోండి అన్నాను. ఫస్ట్ అందుకే మేడం పత్రి సార్ చెప్తాడు, ఎప్పుడు సెల్ఫ్ చెక్ అనేది ఉండాల. మనం ధ్యానం, మన మీద మనకు ఎంత కంట్రోల్ వచ్చింది, మన మీద మన ఆలోచనలు ఎంత వరకు నియంత్రించుకుంటున్నాము, మన మనసు ఏం చెప్తా ఉంది, మన బుద్ధి ఎలా పనిచేస్తా ఉంది, ఇది చాలా ముఖ్యం మేడం. మనల్ని ఫస్ట్ మనం, అందుకే పత్రి సార్ అంటున్నాడు, నిన్ను నువ్వు తెలుసుకో. ఫస్ట్ మనల్ని ఎందుకు తినాలనిపిస్తా ఉందని ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మీరు వేరే వాళ్ళని అడిగే అవసరమే లేదు. నేను చూస్తున్నాను, మా అమ్మ అందరూ వడ్డిస్తున్నారు అంటే ఇది ఏదో పిచ్చిగా ధ్యానంలో అనేసి అలా అనుకుంటా ఉంది, పెడితే తింటుంది అని ప్లేట్లు పెట్టి నా ముందు పెట్టారు. దాన్ని ఒకసారి చూశాను, నన్ను నేను అడిగాను, నేను వదిలేశానని ప్రామిస్ చేశాను ప్రేమ్నాథ్ సార్తో, నేను తినాను అని. మా అమ్మ ఏమనిందో తెలుసండి, ఆయన వచ్చి చూస్తాడా నువ్వు తినేది, తిను ఏం పర్వాలేదు అనింది. కానీ మన ఆత్మ ఉంటుంది చూడండి, ఒక్కసారి కమిట్మెంట్ అయితే ఎన్ని జన్మలెత్తినా అది కమిట్మెంట్ నుండి బయటకు రాదండి. అప్పుడు నేను గ్రహించుకున్నాను, నా మనసును నా హతోటిలోకి తీసుకున్నాను. పత్రి సార్ అంటాడండి, నీ రిమోట్ నీలోనే ఉండాలి కానీ వేరే చేతికి పోరాదు అది. అవునంట. నాకు రిమోట్ వచ్చింది, నాకు సాధన ఉండిందండి, సాధన చేయండి. దేహం కోరుకోదండి, మంచి సాధన ఉంటే దేహం కరెక్ట్ అయిన మార్గంలో నడిపిస్తుంది. సాధన చేయండి, మీకే అప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా దేహం ఏది కోరుకోదండి, తనకి ఏది మంచో అదే మాత్రమే కోరుకుంటుంది. తనకు అవసరం లేనిది అసలు దాన్ని కోరుకోదు. ముఖ్యంగా ఒక జీవిని హింస పెట్టి తినేదైతే ఆ దేహమే కోరుకోదు. దేహం కోరుకుంటుందంటే మనలో ఉండే ఆత్మ సత్యం కాదని కదండి. ఆత్మ సత్యమైనప్పుడు సత్యాన్ని తీసుకుంటుంది కానీ అసత్యాన్ని తీసుకోదు. అది ఆహారం కావచ్చు, ఇంకోటి కావచ్చండి. మరి మీరు సాధన చేయండి, చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ ఆలోచనలు, ఎదుటి వాళ్ళు తింటున్నా మీ లోపల ఇంత డ్రాప్ కూడా నీళ్ళు రాదు, అలా ఉంటుందండి. అలా చేయండి, ఓకేనా? సరే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. 3 రోజులు ఆపకుండా సాధన చేశారండి మేడం. 3 రోజులు కంటిన్యూగా, అట్లా ఒకసారి కాదు 2-3 సార్లు చేశారు. కంటిన్యూగా 72 గంటలు. ఓకే. 72 గంటలు ఆపలేదు. ఒక రోజు వేసి ఇంకా తను ఇంకా టైం అయిపోయిందమ్మా లేయండి అని ఇలా తడితే గాని తను లేలేదు. అలా 72 hours నీళ్లు లేదు, ఆహారం లేదు, బాత్రూమ్ లేదు, ఏం లేదు, కూర్చుంటే అయిపోయి అంతే. స్టార్ట్ చేసినాక కూడా మేడము ఒక వారం 10 రోజుల తర్వాత నాకు తెలిసి 10 గంటల పైనే సాధన చేశారు. అది సాధన అనేది సాధన. మేడం చెప్పినట్టుగా సాధన ఎక్కువ చేస్తేమో మీకు మనో నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం ఖచ్చితంగా వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శుభరాత్రి సార్. ఎస్. సో స్నేహితులారా, ఇంతవరకు కూడా అద్భుతమైనటువంటి జ్ఞానము మనం తీసుకున్నాం మేడం దగ్గర. సో ఈరోజు మనకు ఈ అందరికీ ఇష్టమైన అంటే కావాల్సినటువంటి ఈ సమాజానికి కావాల్సినటువంటి అద్భుతమైన సబ్జెక్టు శాకాహారి భవ అనేది. సో అద్భుతంగా మేడం నుంచి ఆమె ప్రాక్టికల్గా ఆమె అనుభవించింది మనకు చెప్పారు. ఆ యొక్క జ్ఞానం అనేది సో అనుభవపూర్వకంగా మరి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ యొక్క అనుభవాలను కూడా పంచుకుంది మేడం. చాలా అద్భుతంగా ఉండేది ఈరోజు. రైట్.